జూమ్ మీటింగ్కు చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మొదటిగా యేసుదాసన్న ప్రార్థన చేస్తే ఈ కూడికను జూమ్ మీటింగ్ను మనం ప్రారంభించుకుందాం. అన్న వందనాలన్నా. వందనాలన్నా గోపాలన్న. ప్రే చేయండి అన్న చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. ఆయన ఉదయకాల వేళలో నాయన మా ప్రభువా నీ సన్నిధిలో చేరి మా ప్రభువా ఇలాగో మా తండ్రి ఉదయకాల కాన్ఫరెన్స్ ద్వారా మా తండ్రి నీ సన్నిధిలో మా తండ్రి కూర్చొని నీ మాటలు వినడానికి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో అందరినీ సజీవులుగా ఉంచి సమకూర్చి మా ప్రభువా నీ సన్నిధిలోనైనా దయగల తండ్రి నీ దాసుల ద్వారా తండ్రి వర్తమానాలు ప్రతిదినము మా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆహారము నాయన ఆరోగ్యమైనటువంటి ఆహారమును నాయన తండ్రి మీరు పెడుతున్నందుకే నీ పాదములకు స్తోత్రములు. అలాగే మా తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ మా తండ్రి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా మీరేనైనా తండ్రి చక్కగా నడిపించి మేము పొందమని వేడుకుంటున్నాం. మీ నామానికి మేము తండ్రి మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా వందనాలన్నా. మరి ఈ తిమోతి అన్న చక్కని పాట పాడి మనకు వినిపిస్తారు అన్న. తిమోతి అన్న వందనాలన్నా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే,
మూడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా, మూడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు, ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు, ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, యజమాని సహనముతో చెలగాటమా. అన్నా వందనాలన్నా, అందరికి వందనాలన్నా. వందనాలన్నా. చక్కని పాట పాడి వినిపించిన తిమోతియానికి ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం కొరకు రూఫస్ అన్న ప్రార్థన చేస్తే రవి మనోహర్ అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. రూఫస్ అన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి సన్నిధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి నాయన, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన తండ్రి ఈ లోకములోనికి వెళ్ళక మునిపే తండ్రి ప్రాతకాల సమయంలో మీ సన్నిధానంలో తండ్రి నాయన మిమ్మల్ని గురించి కీర్తించడానికి, మీ మాటలు వినటానికి నేను శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి వాక్యం అందించడానికి మీరు ఏర్పరచబడినటువంటి ప్రభా తండ్రి నేను మీ యొక్క దాసులు ప్రభా తండ్రి రవి మోహన్ బ్రదర్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ దాసులు మీరు బలపరచండి, మీ యొక్క ఆత్మచేత మీరు నింపండి, మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలు మేము సరి చేసుకోగలము తండ్రి. మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలలో ప్రభా ఉద్యోగం కలుగుతుంది. మీరు మాట్లాడితే మేము ప్రోత్సహించబడతాం కనుక ప్రభా తండ్రి మీ యొక్క దాసుని బలపరిచి మీరు మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా తండ్రి దినదినము కూడా నాయన మీకు సమీపంగా జీవించడానికి మీ సారూప్యంలోనికి ఎల్లప్పుడూ మార్చబడుతూ తండ్రి నాయన ప్రభా తండ్రి మీకు సమీపంగా రావటానికి మీ కృపను దయచేయమని నాయన ప్రభా మీ దాసుని మీ హస్తాల్లో పెట్టుకుంటూ యేసు పరిశుద్ధ నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రూపస్ అన్న వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు వాక్యం కొరకు రవి మనోహర్ అన్న సిద్ధపరచబడి ఉండగా అన్న వందనాలన్నా వాక్యం అందించండి. వందనాలు బ్రదర్ గోపాల్ బ్రదర్. వందనాలు. జూమ్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ, పెద్దలు, సేవకులు, పరిచారకులు, సహోదరులు అందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు. వందనాలు సార్. మంచిది, మనము ప్రతి ఉదయం 5 గంటల కంట ఆయన సన్నిధిలోనికి వచ్చి సూర్యోదయానికి మునిపే మనను ఆయన పాద సన్నిధికి తీసుకురావడానికి దేవుడు కృప చూపించి తన దాసుని ప్రత్యేకంగా ఎన్నుకొని, అంటే మన బ్రదర్ బర్నబాస్ గారిని ఎన్నుకొని ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం బట్టి దేవుని స్తుతించబద్దలమైన వారి సేవ, వారి కుటుంబం మన నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఈరోజు మరి కూడికను నడిపిస్తున్నటువంటి మన ప్రియులు గోపాల్ గారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. చక్కని పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ తిమోతి గారికి ప్రేమ వందనాలు. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన బ్రదర్ రూఫస్ గారికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనము పాటలో విన్నాం కదా, అందులో సరిగా ఫలించాలి అనే విషయాన్ని మనం విన్నాం. మనం ఇక్కడ చేరి ఉన్న మనమందరం కూడా ఒక్కరు వినిపించేవారు ఉంటారు, మిగిలిన వారందరూ వినేవారుగా ఉన్నారు. మన సంఘాల్లో కూడా మనము వాక్యమును వినిపించేవారు ఒక్కరుంటారు, వినేవాళ్ళు సంఘం అంతా ఉంటారు. అది 100 మంది కానీ, 500 మంది కానీ, 700 మంది కానీ, వినేవారు ఎక్కువ మంది, వినిపించేవారు ఒకరు అని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా గతములో
నాకు వాక్యము చెప్పాలని చెప్పినప్పుడు వాక్యపు రకాలు చూసాం. మరి ఆ తర్వాత వాక్యం యొక్క పోలికలు చూసాం. తర్వాత మధ్యలో మరి వేరే సబ్జెక్ట్ అంటే భయపడుకుడి అన్న విషయం మీద ధ్యానం చేశాం. ఆరాధనలో కూడా అలాగనే మెసేజ్ లో కూడా ఆ విషయాన్ని అట్లే కొనసాగించినాం. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఒక విషయం చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మళ్ళీ చదువుతాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్న మాటను చదువుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ గణాంశుతులు స్తోత్రములు. గత రాత్రి మంచి విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆయుష్నిచ్చారు. ఉదయకాలము మా ప్రభా మీ సన్నిధికి మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా చేరి రావడానికి మాకందరికి మీరు అవకాశం ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. చక్కని ప్రారంభము, అలాగనే చక్కని పాట, మరి వాక్యం కొరకు ప్రార్థన అన్ని కూడా మేము వినగలిగాం. మరి మా ప్రభు నడిపించుతున్న మా ప్రియులు గోపాల్ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు, నిర్మించబడుతున్న సంఘం మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా చదువుకుని లేఖన భాగంలో మీరు మాతో మాట్లాడమని, మేము శ్రద్ధగా మీ మాటలు వింటూ చూపించమని, మీరు అక్కడ పర్యంతం ఇలాగన మేము సహవాసంతో ఉదయకాల సహవాసంలో ఆనందించుటకు ప్రతి ఉదయం మాకు మీ వాక్యం వినిపిస్తున్నారు. అందులో బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక మంది దైవజనుల ద్వారా, అనేక మంది మరి మా ప్రభు సేవకులు, పెద్దలు, వీరందరి ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం. దూర ప్రాంతం నుండి కూడా, షార్జా, అమెరికా, USA నుండి కూడా మీ వాక్యాలు మాకు వినిపిస్తున్నారు. మీ స్తోత్రం. కరుణా సంపన్నుడా, చదువుకుని లేఖన భాగాన్ని వివరించడానికి మాత్రము జ్ఞానము తెలివి లేని వాడను. మరి మా ప్రభు మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మాట చూస్తున్నాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ అని పెద్ద అక్షరాలతో మన అందరి బైబిల్లో ఉంది కదా. మనము వినాలన్నా పరిశుద్ధాత్మ అవసరం ఉంది. మనం చదవాలన్నా, ధ్యానించాలన్నా, దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నా, వాక్యమును విని విశ్వసించాలన్నా, వాక్యం కొరకు నమ్మకంగా జీవించాలన్నా, ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలన్నా ఆత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి మరి సహాయం మనకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న లేఖనాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నాం, వినిపిస్తున్నాం, వింటూ ఉన్నాం. మన జీవితం అంతా కూడా వింటూ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా. మనము అన్ని వచ్చేసి ఎవరు అనలేం. చాలా మంది కొందరు మాకు అన్ని వచ్చేసిందని ఇతరులు చెప్పే వాక్యం వాళ్ళు వినరు. మనం అలా కాదు, జీవితాంతం మనం వింటూ ఉండాలి, నేర్చుకోవాలి. లెర్నింగ్, హియరింగ్ అండ్ లెర్నింగ్. కాబట్టి మన జీవితం, నేను కూడా అందుకే ఎప్పుడైనా బ్రదర్ అడిగినప్పుడు నాకు వినాలని ఉంది బ్రదర్, అందరు చెప్తా అంటే అనేవాడిని. సరే మీరు కూడా వినిపించండి అన్న అనేవారు బ్రదర్ కూడా. మంచిది. వినేవారము, వినిపించేవారము మనమేమో ఒక పని ఉంది మనకు, నేర్చుకోవాలి. అట్లా లెర్నింగ్. సైకాలజీలో ఒక సబ్జెక్ట్ ఏంటంటే లెర్నింగ్ అనే ఒక సబ్జెక్టే ఉంది. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అంటే లెర్నింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఉంది సైకాలజీలో. అది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే చచ్చేంత వరకు కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకు. చచ్చేంత వరకు కొన్నిసార్లు మనం వినలేకపోవచ్చు,
కొన్నిసార్లు మనం చెప్పలేకపోవచ్చు, స్వార్థ చేయలేకపోవచ్చు, నడవలేకపోవచ్చు. కానీ ఆయన కొరకు మనము వినే వారంగా ఉంటాము, నేర్చుకునే వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు మనకు నేర్పుతున్నాడు లేఖనాల ద్వారా. మనం వినాలి, నేర్చుకోవాలి, నేర్పాలి, నేర్చుకున్న వాటిని నేర్పాలి. అది మనకు బాధ్యతగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. సరే, ఇక్కడ చెవి గలవాడు వినుగాక అన్నమాట మనం చూస్తున్నాం. మనందరికి చెవులు ఉన్నాయి, లేదని లేదు. అంటే కొందరికి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. వారికి సైగల ద్వారా వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఒక స్టడీ, అది కూడా ఒక రీసెర్చ్ అని మనం చూస్తున్నాం. మరి మనమందరం ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళందరం వినగలిగిన వాళ్ళమే, దేవుని వాక్యాన్ని వినగలిగిన వారమే. ఆ మ్, నాకన్నా ఎక్కువగా అనుభవం గలవారు ఉన్నారు ఇక్కడ, పెద్దలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, 77 years దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా మనం వినాలి. సంఘములో కొన్నిసార్లు సేవకులను అంటే విశ్వాసులను ప్రోత్సహించాలి, ఆ యవ్వనస్తులు ముఖ్యంగా ప్రోత్సహించాలి. వారు చెప్పేది మనం వినాలి. దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు వినాలి, వారు ఎలా చెప్తున్నారో ఆలకించాలి. వారికి అన్ని లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి సరిచేయాలి మనం. అది మన బాధ్యత. కొందరు సంఘాల్లో పెద్దలు బాగా సీనియర్స్ అయిపోయిన వాళ్ళు ఏం చెప్తారంటే యవనసులు చెప్పేది వినరు. వినకపోతే వాళ్ళు ఎట్లా పైకి వస్తారు? అంటే వారికి ఏం తెలుదులే, మేము సీనియర్స్, మాకు అన్ని తెలుసులే అనేవాళ్ళు ఉన్నాం. అలా ఉండకూడదు. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా దేవుని వాక్యాన్ని వినేవారంగా మనం ఉండాలి. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఏమి వినాలి, ఎలా వినాలి, ఎప్పుడు వినాలి, ఎందుకు వినాలి అన్న 4 పాయింట్ల మీద మనం దేన్ని వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. దాంట్లో ఏమి వినాలి అని మనం చూస్తే ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చెప్తాను. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. ఈ మాట జ్ఞానము పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం కదా. మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుతున్నది, దాన్ని కలిపి 6వ వచనం చదివితే నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. జ్ఞానం చెప్పే మాటలు మనం వినాలి. జ్ఞానం అంటే ఎవరు? ప్రభువే. ప్రభువు జ్ఞానమై ఉన్నాడు. ప్రభువు చెప్పే మాటలు మనం వినాలి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలని నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగా ఉన్నవి. కాబట్టి వివేకము మనలో ఉండాలి వినేటప్పుడు. శ్రేష్టమైన సంగతులు వినుడి అంటున్నాడు. ఇదే 8వ అధ్యాయంలోనే 34వ వచనం చూద్దాం. చూడండి, 34వ వచనంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు. ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతుండండి. 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని, ప్రభువా నన్ను పిలిచేది కాదు అని ప్రభు ఒక మాట అక్కడ చెప్పారు. చూడండి, ప్రభువా 22వ వచనంలో, 7వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పదు. కాబట్టి ఈ నా మాటలు విని, ప్రభు ఏం చెప్తుందంటే నా మాటలు వినాలి అంటున్నారు. వాస్తవంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా ఆయన బోధించినట్లు మనం చూస్తున్నాం. చూడండి,
5వ అధ్యాయంలో ఆయన ప్రారంభించారు. 7వ అధ్యాయం ఎండ్లో ఆయన ముగించారు ఆయన వచనం. 5వ అధ్యాయం ప్రారంభములో ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. నోరు తెరిచి బోధించిన ప్రభువు 5వ అధ్యాయం అంటే ధన్యతల గురించి చెప్పారు. 6వ అధ్యాయంలో ప్రార్థన ఎలా చేయాలి, ధర్మం ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి అన్న విషయాలు చెప్పారు. 7వ అధ్యాయంకు వచ్చినప్పుడు మనము 7వ అధ్యాయం లాస్ట్ లో ఒక మాట అంటున్నాం, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండును. ఆయన మాట విని దాన్ని చేసేవారు కావాలి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో సగభాగం ఏమనుందంటే వినాలి. ఎట్లా వినాలంటున్నాడు అక్కడ? శ్రద్ధగా వినాలి అని ఉంటుంది. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట, మొదటి వచనము 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. 28 మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేట్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఇక్కడ ప్రారంభించాడు. ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలి. వినే విషయం గురించి 14వ వచనం వరకు చెప్పాడు. వినేవారికి ఆశీర్వాదాలు, ధన్యతలు అవన్నీ కూడా వివరించారు. ఆ తర్వాత 15వ వచనం నుండి చూస్తే వినని వారి గురించి, నేడు నీకు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడం నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆశీర్వాదములు 14వ వచనం వరకు ఉన్నాయి. 15వ వచనం నుండి 29వ వచనం వరకు శాపములు ఉన్నాయి. ఆశీర్వాదములు ఉన్నాయి, అదే చోట శాపములు ఉన్నాయి. వినేవారికి ఆశీర్వాదములు, విని శ్రద్ధగా విని అనుసరించే వారికి ఆశీర్వాదములు. వినని వారు, ఏకంగా వినని వారి గురించి 15వ వచనం నుండి మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రభు బోధలో మనం గమనిస్తే 7వ అధ్యాయంలో ఆయన బోధించిన ఆ బోధలో మనం గమనిస్తే, నా ప్రభువా అనేవాడు కాదు ఆయన కావాల్సింది. ఆయన కావాల్సింది ఎవరంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆయన మాటలు వినాలి. ఆయన వాక్యం అని కూడా ఆయన వాక్యం వింటున్నాం పరిశుద్ధాత్మని సహాయంతో. ఆయన మాటలు ఆనాడు ఆయన చెప్పిన ఆయన మాటల గురించి చెప్తున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలింటారు. మరియు 26వ వచనంలో ఏమన్నాడంటే, మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు, అంటే ఇద్దరు వినేవాళ్ళే, చేసేవారు ఒకరు, చేయని వారు. చేసేవారు బండ మీద ఇల్లు కట్టుకున్నట్లుంటారు, చేయని వారు విన్నా చేయని వారు, ఆయన మాటలు చొప్పున చేయని వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్లు మనకు అది తెలుసు. చాలా సార్లు మనము బోధించిన వారం, విన్నవారం. వాన కురిసేను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అన్నాడు. ఎందువల్ల? పునాది బండ మీద వేయబడలేదు, ఇసుక మీద వేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించి ఆ ప్రకారం మనం మన జీవితంలో కొనసాగించుకోవాలని మనం చూస్తున్నాం. ఏమి వినాలి అన్న మాటలు, శ్రేష్టమైన సంగతులు వినాలి అని చూసాం. ఉపదేశము వినుడి 8వ అధ్యాయం సామెతలు 8:34లో ఉపదేశములు, వాక్యము, సంగతులు, ఉపదేశములు, శాసనాలు ఇవన్నీ కూడా మరి వాక్యానికి పోలికగా ఉన్నాయి. మరి సామెతల గ్రంథంలోనే 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఉపదేశకులు చెప్పేది కానీ, బోధకులు చెప్పేది కానీ వినని వాళ్ళు ఉంటారు. వారు తర్వాత నష్టాన్ని ఎదుర్కొంటారు. నా బోధకుల మాట నేను వినకపోతిని,
నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అంటే శ్రేష్టమైన సంగతులు వినుటకు దేవుడు శ్రేష్టమైన లేఖనాలు ఇచ్చారు. శాస్త్రమైన ఉపదేశములు వినుటకు దేవుడు లేఖనాలు మనకు ఇచ్చాడు. బోధకుల మాట వినాలి. ఆ వాక్యమును ధ్యానించి అందించే వారి యొక్క మాట వినాలి. మనము చాలాసార్లు జూమ్ లో ఉన్నవారము జూమ్ లో వాక్యం చెప్పేవారు మళ్ళీ జూమ్ కు పాల్గొన్నారు కొందరు. చాలా వరకు గమనిస్తే బ్రదర్ ప్రభాకర్ రావు గారు పాల్గొంటారు, ప్రేమానందం గారు, ప్రభాకర్ రావు గారు, ఇంకా కొందరు వాక్యం చెప్పేవారే, కానీ వాళ్ళు ఏం చెప్తారా విందామని పాల్గొంటారు. చూసారా? అంటే ఆ వాక్యం పట్ల ఉన్న ఆసక్తి అది. మనమేగా చెప్పేది, మనము వినేవారంగా కూడా ఉండాలి అని మాదిరి వాళ్ళు పెద్దలు ఆ మాదిరి కలిగి ఉన్నారు. అంతే నేను వాక్యం చెప్పే వాళ్ళంతా పాల్గొనాలి నేను అనలే. కాకపోతే వారి ఆసక్తి మనకు మాదిరి. అలాగా మనం వినేవారుగా ఉండాలని హెచ్చరిపడతాం. బోధకులు చెప్పిన మాట నేను వినకపోతేనే అని అంటున్నాడు. అంటే బోధలు రెండు రకాలు ఉన్నాయి. లోగోస్ అంటే అందరికీ సంబంధించిన అందరితో మాట్లాడే దేవుని వాక్యము. రేమా అంటే వ్యక్తిగతంగా నీకు సంబంధించినది లేదా నాకు సంబంధించినది. దేవుడు నీతోను నాతోను వ్యక్తిగతంగా మాట్లాడే మాట, అందరితో మాట్లాడే మాట, వ్యక్తిగతంగా మనతో అందరితో మాట్లాడే మాట. మనమేమో వాక్యము ధ్యానించి పరిశుద్ధాత్మని సహాయంతో ఆయన పనిసంలో కూర్చొని ధ్యానించి అందిస్తాం. అందరూ వింటారు. వినిపించేవారు ఏం చేయాలి? వ్యక్తిగతంగా కూడా ఆయన మాటలు వినాలి. ఆయన వాక్యము ధ్యానించేటప్పుడు ఆయన వ్యక్తిగతంగా మనతో మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. నువ్వు ఈ వాక్యం చెప్తున్నావు, ఈ వాక్యము నీలో ఫలించిందా, నీలో ఉందా? మన ప్రియులు తిమోతి గారు పాడిన పాటలో ఫలించేది ఫలములు చూపించేవారుగా మనం ఉండాలి. ముందు మనం సరిచేసుకోవాలి. వాక్యం సిద్ధపడేటప్పుడు ముందు ఆయన మాటలు మనం వినాలి, ఆ తర్వాత అందరికి వినిపించాలి. మనం సరిగా ఆయనతో సంబంధం లేకుండా ఆయన సంధిలో గడపకుండా, వినకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా. చూసారా? దేవుని వాక్యాన్ని మనము ఈ రోజు ఉదయం మనకు ఉంది అంటే మనం ముందుగా లేచి మన వాక్యం చదవాలి. వినేవాళ్ళు కానీ అవసరం సిద్ధపడకుండా కొన్నిసార్లు వచ్చి కూర్చునే వాళ్ళు కూడా మనం చెప్పడం లేదు, కానీ అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, దేవుని సన్నిధిలో గడపరు అని మనం చూస్తున్నాం. మేము కూడా ఇప్పుడు జూమ్ ముందే నేను సిస్టరు వాక్యము చదువుతాము, ప్రార్థన చేస్తాము. కుటుంబ ప్రార్థన అయిన తర్వాత మేము జూమ్ లోకి వస్తాం. కాబట్టి మనతో మాట్లాడడం ఈరోజు సామెతల గ్రంథం 22వ అధ్యాయం చదివినాం. ప్రతిరోజు సామెతల గ్రంథం 1వ తేదీ 1వ అధ్యాయము, అట్లాగా 31 రోజులు 31 అధ్యాయాలు చదువుతూ ఉంటాం. ఇట్లా 10-15 ఏళ్ళుగా సాగుతాను. అంతకు ముందు ఏదో ఒక అధ్యాయం చదివేవాళ్ళం, కానీ ఇది 15 ఏళ్ళుగా ఇదే రిపీట్ అన్నమాట. అంటే ఏ రోజు ప్రతిరోజు ఆయన వాక్యము కొత్తగానే ఉంటది అని తెలిసిందిలే అనలేం. ఏదో ఒక మాట మనతో మాట్లాడుతుంది, ఏదో వాక్యము ఏదో ఒక విషయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం ప్రతి ఉదయము లేచిన వెంటనే ఆయన మాటలు వినాలి, వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాలి, ప్రార్థన ద్వారా. చూసారా? కాబట్టి ఆయన మాటలు వినాలి, వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాలి. ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమాలు చేయాలి అని మనము హెచ్చరింపబడుతున్నాం ప్రియులారా. ఎలా వినాలి అంటే బోధన గురించి మనం చూసాం. బోధ 2 విధాలు. అందరికీ సంబంధించినది, వ్యక్తిగతంగా మనకు సంబంధించింది. ప్రవచన వాక్యం వినాలి. కారణం సమయం సమీపంగా ఉంది. ఎందుకు వినాలి వాక్యం అంటే సమయము సమీపంగా ఉంది. ఆయన వచ్చే సమయం నిరీక్షణ కలిగి ఉన్నాం గనక ఆయన ఎదుర్కొనే సమయం సమీపింది. పరిశుద్ధ గ్రంథములో అప్పుడే రాయబడిన అప్పుడు సమయం సమీపించదన్నా కూడా ఈ రాటి వారు కూడా సమీపంగా ఉందని మనము భయముతో, భక్తితో దేవుని మాటలు వినాలి, వినిపించాలి అని మనం చూస్తున్నాం. సరే, 2వ పాయింట్ ఏంటి? ఎలా వినాలి. ఇంతవరకు ఏమి విషయం?
ఏమి వినాలి అని చూసాం. ఇప్పుడు ఎలా వినాలి అని మనం చూద్దాం. చూడండి, ఎలా వినాలి అనడానికి నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 8:18లో ఒక మాట చదువు. ఇదియు గాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనిరి. 8వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకుంది. 7 దినాలు శనివారం వరకు ఉంది. 8వ దినం ప్రభు దినం అని మనం చూస్తున్నాం. అది ఎట్లా? మొదటి దినం మొదలుకొని కడ దినము వరకు అనుదినము జూమ్ ప్రారంభించి మొదటి దినం నుండి అనుదినము మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం. వినిపించే వాళ్ళు వినిపిస్తున్నారు. చదివి వినిపించుచూ వచ్చెను. ఎజ్రా చదువుతున్నాడు, వినిపిస్తున్నాడు. అది 8 అధ్యాయము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించుతూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిది. తెలివితో వినాలి, శ్రద్ధతో వినాలి. తెలివి లేకుండా వింటే ఉపయోగం లేదు. తెలివితో వినాలి, శ్రద్ధతో వినాలి. వాళ్ళు ఎట్లా అంట? నిలబడుకొని స్త్రీ పురుషులకును వినగల వారందరికీ చదివి వినిపించుతూ వచ్చాను. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులు వాళ్ళు నిలుచుకొని విన్నారు. ఎంత ఓపిక చూడండి. మనం కూర్చొని వినాం, కొందరు పడుకొని వింటారు. అందుకే కొందరు జూమ్ లో అందరూ ఈ వీడియోలు ఆన్ చేయండి అని కొందరు అంటూ ఉంటారు కదా. అంటే వారు ఎలా విన్నారు చూడాలని. కొందరు పడుకొని అంటే ఆరోగ్యం బాగాలేకపోతే పడుకొని వినొచ్చు. అన్ని బాగుండి కూడా పడుకొని వినేవాళ్ళు ఉంటారు దేవుని వాక్యం. దేవుని వాక్యం పట్ల భయము భక్తి ఉంటే మనం కూర్చొని వింటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ భయం ఇంకెంత భక్తి వీళ్ళు చూడండి. వీళ్ళంతా నిలబడుకుని వినిరి. చూసారా? మధ్యాహ్నం వరకు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్నారు. ఆ స్త్రీలు, ఆ పురుషులు వినే కదా ఎట్లుంటున్నారు? తెలివితో వినాలి. దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? తెలివితో వినాలి మనం చూస్తున్నాం పిల్లరా. ఇంకేమన్నాడు? శ్రద్ధతో వినాలి. అక్కడే ఉంది 3వ వచనంలోనే. శ్రద్ధతో వినాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనం పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వినాలి, దాన్ని అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. ఆత్మ ఫలము ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ ఫలం చాలా ప్రాముఖ్యం. ఆత్మ ఫలములో మళ్ళీ 9 ఫలాలు ఉన్నాయి. 9 ఫలాలు. మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారము ఆత్మఫలం ఫలించేవారుగా ఉండాలి. ఆత్మఫలం ఫలించాలంటే దేవుని వాక్యం విని దాన్ని అవలంబించాలి. చాలా మంది వింటారు కానీ అవలంబించరు, పాటించరు. అవలంబించడం అంటే పాటించరు. ప్రేమను గురించి వింటాము, ప్రేమను గురించి పాటించకపోతే దాని గురించి ప్రకటించి ఏం ప్రయోజనం? చాలా మంది ఇలాగా ఉన్నారు. ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో ప్రభువు చెప్పిన మాటలు వింటున్నాం. ప్రభువు తాను ఆనాడు వారితో సంచరించుచున్న దినాల్లో ఆయన అదే 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ఒక చోట అన్నాడు, క్షమించుడి, క్షమించుడి. ఎలా క్షమించాలన్నమాట? ఎవరిని క్షమించాలి?
శత్రువులను క్షమించమన్నాడు, శత్రువుల గురించి ప్రార్థన చేయమన్నాడు, శత్రువులకు సహాయం చేయమన్నాడు. ఇది ఇస్ ఇట్ పాసిబుల్? అది పాసిబుల్ మనది సార్, పాసిబుల్ అవ్వాలి. నిజమైన విశ్వాసి, ప్రభువును హత్తుకొనిన విశ్వాసి, ప్రభువుని గురించి ప్రకటించే విశ్వాసి ఏం చేస్తారా? శత్రువులను క్షమించాలి. స్నేహితులను లేదా బంధుమిత్రులు ఎవరన్నా మాటలు ఉంటే వారు ఏమైనా తప్పులు చేస్తే క్షమిస్తాం. కానీ శత్రువులను క్షమించడం ఎంత కష్టమైన పని. మనకు ఎవరు శత్రువులు ఉండకూడదు కదా. ఆజాత శత్రువు అంటారు, ఎవరికి శత్రువు లేని వాళ్ళని. కానీ శత్రువులను కూడా క్షమించాలంటే మనము కొన్నిసార్లు మనం ఎంత దేవుని బిడ్డలంగా ఉన్నా కూడా కొందరికి శత్రువులు ఉంటారు. అట్లా మన సంఘంలోనే శత్రువులు ఏర్పరచుకుంటారు. కొందరు పక్కనే ఉంటారు, శత్రువులాగా ఉంటారు, వందనాలు చెప్పరు కొందరు. చూసారా, వారి హృదయంలో శత్రుత్వం ఉంది కనుక అలాంటి వారిని కూడా మనం క్షమించాలని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసు. ఆయన అలాగా చెప్పారు, దాన్ని పాటించారు. లూకాసు వార్త 23 ఆయన పాటించారు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అన్నారు. వారు ఆయన హింసించారు, బాధించారు, అవమానపరిచారు, గాయపరిచారు, ఉమ్మివేశారు, నలుగొట్టారు, వడాదెబ్బలతో కొట్టారు, వీపున సిలువ మోపారు, కలువరి కొండ వరకు తీసుకుని వెళ్ళి కలువరి కొండ మీద, ఎత్తైన కొండ మీద ఆయన 3 మేకులతో వేలాడ వేశారు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కల బల్లెపోటు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఆయన వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఇప్పుడు మొదట ఆయన చేసింది ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వారు తెలియదు కనుక వారిని క్షమించుడు అన్నాడు. చెప్పింది ఇక్కడ పాటించిన ప్రభు. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కానీ పాటించం. ప్రేమను గురించి చెప్తాం, ప్రేమించం. క్షమాపణ గురించి చెప్తాం, క్షమించం. అలాంటప్పుడు అవలంబించినట్లు లెక్కలేదు కదా. కాబట్టి మనం ఇక్కడ గమనించేది ఏంటంటే తెలివితో వినాలి, శ్రద్ధతో వినాలి, యోగ్యమైన మంచి మాటలు వినాలి అని మనం చూస్తాం. ఎప్పుడు వినాలి అన్నమాట మనం నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. మళ్ళీ ఎప్పుడు వినాలి, ఏమి వినాలి, ఎలా వినాలి, ఎప్పుడు వినాలి. వినేదేంటి? దేవుని వాక్యం, శ్రేష్టమైన వాక్యం, ఉపదేశములు, బోధకుల మాట వినాలి. ఎలా వినాలి అని మనం చూస్తాం. తెలివితో వినాలి, శ్రద్ధతో వినాలి, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. మంచి మనస్సు, దేవుని వాక్యము వినడానికి మన మనసు ఎలా ఉండాలి? మంచి మనస్సు. అంటే మంచి నేలన విత్తబడిన విత్తనాలు ఎలా ఉంటుందో అలా మన హృదయం ఎలా మంచి నేల వలె ఉండాలి. త్రోవ పక్కన విత్తాడు, పశువులు ఎత్తుకుపోయినాయి. బండ మీద విత్తాడు, కొంచెం మొలిసింది కానీ వేరు పోవడానికి గట్టితనం ఉందంటే కఠిన హృదయాలు, వారి దేవుని వాక్యం వల్ల నిలవదు. అలాగే ముండ్ల పొదల్లో వేయబడిన విత్తనం ఉంది, అది దేవుని వాక్యం. విత్తనం అంటే దేవుని వాక్యం. మనం అక్కడే వివరణ ఇచ్చాడు ప్రభు. ఆ వాక్యాన్ని వింటారు కానీ ఐహిక విచారాలు అంటే స్వార్థంగా ఆలోచించడము, స్వార్థంగా బ్రతకడము, ఇవన్నీ ముళ్ళతో పోల్చాడు. అక్కడ ముళ్ళు ఏం చేస్తాయి? ఎదిగే పంట ఆ మొక్కని అణిచివేస్తాయి. కాకపోతే ఆయనకు మన హృదయము మంచి నేల వలె ఎప్పటికీ మంచి నేల వలె ఉండాలి అని మనం అక్కడ ఒక ఉపమానంతో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు వినాలి అన్నమాట నెహెమ్యా గ్రంథంలోని 8వ అధ్యాయం 18 ఇంతకు ముందు చదివినాను. 8వ అధ్యాయం. ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనిరి. పరిశుద్ధ సంఘంగా మనం ప్రతి ఆదివారమున చేరి వస్తాం. పరిశుద్ధుడైన దేవుని మనము ఆరాధించడానికి చేరుస్తున్నాం. పరిశుద్ధుడైన తన కుమారుని ద్వారా దేవుని ఆరాధించడానికి చేస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు లేఖనాలు ఆరాధనలో మాట్లాడుకొని ఆయన సన్నిధిలో మరి మన హృదయాన్ని శ్రద్ధగా ఉంచి ప్రభువును ఆరాధించే మనము వేరే తలంపులతో కాకుండా, వేరే ఆలోచనలతో కాకుండా ఆయన సన్నిధిలో కూడుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే సెల్ ఫోన్ లో చూస్తుంటారు. ఆ టైంలో యవనస్తులు బ్యాగ్ కూర్చుంటారు, వాళ్ళు ఏం చేస్తారు? సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉంటారు. పొరపాటు కదా అది. వాళ్ళని హెచ్చరించాలి.
మనకు ప్రభువు ప్రాముఖ్యం కానీ సెల్లు ప్రాముఖ్యం కాదు. ఈరోజు సెల్లు ఇంకేదైనా మాధ్యమాలు వస్తూనే ఉంటాయి వాటి కానీ ఎక్కువ ప్రాధాన్యత దేవునికే మనం ఇవ్వాలి. దేవుని మాటలకు మనం వినాలి. ఆరాధనలో మన హృదయం అంతా కూడా ఆయన ఆరాధించే దాని మీద ఉండాలి అని హెచ్చరింపబడుతుంది. అదే వీరు ఇక్కడ ఏం చేశారంట, అనుసరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనిరి అని మనం చూస్తున్నాం పిల్లరా. 8వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ మాట చూసాం. 3వ వచనం 4వ వచనంలో మనము శ్రద్ధగా వినాలి, తెలివితో వినాలని మనం మాట చూసాం. కనిపెట్టాలి, వినాలి, కాచుకొని వినాలి అన్న మాటలు కూడా మనం చూస్తున్నాం. సరే, మొదట ఏం వినాలని మనం చూస్తున్నాం, దేవుని వాక్యం యొక్క రకాలు చూసాం, దేవుని వాక్యం యొక్క పోలికలు చూసాం పరిశుద్ధ గ్రంథంలో. ఆ వాక్యమును గురించి మనము ఏం చేయాలన్న విషయం ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం. వినాలి, వినకపోతే నష్టం, మన విశ్వాస జీవితానికి నష్టం. చాలా మంది వింటారు కానీ వినిపిస్తారు కానీ వినరు. ప్రతి ఒక్కరూ మనం వినవలసిన వారమే, వినిపించేవారు ఎంత గొప్పవాళ్ళైనా దేవుని వాక్యాన్ని వినే అనుభవం కూడా మనకు ఉండాలి అని హెచ్చరింపబడుతున్నాం. ఇక్కడ 4వ పాయింట్గా మనము ఎందుకు వినాలి, ఏమి వినాలి, ఎలా వినాలి, ఎప్పుడు వినాలి అని చూస్తూ ఎందుకు వినాలి అని మనం మాట చూస్తున్నాం. చూడండి, ఎందుకు వినాలి. నెహెమ్యా గ్రంథంలో అక్కడే 8వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాం. చూడండి, మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. వారికి ఏం జరిగిందంట, బహు సంతోషము. విన్నందువల్ల వారి హృదయంలో సంతోషం. మన హృదయాల్లో కూడా సంతోషం కలగాలి వినే మాటలను బట్టి. సంతోషం కలిగిన వారు ఏం చేస్తారు, వారిలో పాప క్షమాపణ కలిగినది. 9వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. అక్కడే 9వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడి బడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. విన్నందుకు వారి హృదయాలు సంతోషం కలిగింది. చాలా మంది వింటారు కానీ ఒప్పుకోరు. స్వార్థ మనం చెప్పినప్పుడు చాలా మంది వింటారు. ఇంచుమించుగా మన జీవితంలో చాలా సార్లు సువార్త చెప్తాం. నన్ను విన్నవారెందరు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి, ఒకప్పుడైతే మీటింగ్లు పెడితే కనీసం ఒక 7-8 మందిన తీర్మానం చేయడానికి ముందుకు వస్తారు. ఆల్టర్ కాల్ అంటారే, అప్పుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఒకసారి మీలో ఎవరైనా తీర్మానం చేయాలంటే ముందుకు రండి అన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చి తీర్మానం చేసి దేవుని వాక్యాన్ని విని ఇంకా బాగా వాళ్ళ జీవితంలో ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని దేవుని బిడ్డలుగా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చారు. ఇప్పుడు కాలం ఎలా ఉందంటే, వచ్చేవారు లక్షల, ఒక 5-6 మంది వచ్చినా కూడా వాళ్ళలో తీర్మానం చేసే వాళ్ళు లేరు. దేవుని సేవకులు దుఃఖముతో వేదనతో పిలుస్తారు. పాల్గాంధీ గారు అయితే వాక్యము అందించేటప్పుడే వేదనగానే అందిస్తారు. కన్నీటితో ఆ దుఃఖం ఆయన స్వరంలో నుండి వస్తుంది. దుఃఖ సహితమైనటువంటి దేవుని వాక్యాన్ని అందిస్తారు. లాస్ట్ లో పిలుస్తారు, దుఃఖంతో పిలుస్తారు. అంటే తీర్మానం చేయాలి, వాక్యం విన్నారు కదా అని. ఎవరైనా ఉన్నారేమో. ఎవరున్నారు నేటి దినాల్లో? ఎవరు రారు ముందుకి. చూసారా, లక్షల ఖర్చు పెట్టి దేవుని వాక్యోపదేశం పిలిపించి వాక్యము చెప్పి కూడికలు జరిపించి 2 రోజులు 3 రోజులు 4 రోజులు జరిపించిన ఒక్క ఆత్మ కూడా రావడం లేదు. నేటి సమాజం ఎలా అయిపోయిందంటే ఇలా అయిపోయింది. కాబట్టి విన్నందుకు వారి హృదయాలు సంతోషం కలిగింది, వారిలో ఉజ్జీవం కలిగింది, వారు పాపములు ఒప్పుకున్నారు, పాప క్షమాపణ పొందారు అని మనం చూస్తున్నాం పిల్లలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. శిష్యులు ఏం చేశారంటే,
స్త్రీలు వెళ్ళి చూసేదానికి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మరి ఆ ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన ప్రభువును మీరు మృతుల్లో వెతుకుతున్నారే. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడైపోయారు. ఆయన మనిషి కాదు, ఆయన లేచేశారు, సమాధిని జయించారు, చెప్పినట్లే లేచారు. ఆయనను మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు అని వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాళ్ళు విని తిరిగి వస్తారు. సమాధి వద్ద తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. 12 మందిలో ఒక శిష్యుడు ఊరిపోసుకుని చనిపోయాడు, ఇస్కరియోతు యూదా. కానీ ఇంకుండే 11 మందిలో వాళ్ళకి వచ్చి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లైన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. ఇంతమంది వెళ్ళారు అక్కడ చూడడానికి ప్రభువును. ఎందుకు వెళ్ళారు? పరిమళ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి ఆయన ఇంకా శవంగానే ఉన్నాడు, ఆయన కుయ్యాలని వెళ్ళారు. కానీ ఆయన ఎప్పుడో లేచారు, వీళ్ళు రాకముందే లేచారు, సమాధిని జయించి లేచారు. అందుకే అక్కడ ఇద్దరు కూర్చొని వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు ఇక్కడ వినిపించడానికి వచ్చారు. వాళ్ళు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వెర్రి మాటలుగా భావించారు. చాలా మంది దేవుని వాక్యం వెర్రిగా ఉంటుంది. వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు కదా. అయితే ఈడ వీళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళు చెప్పిన మాట వాళ్ళకి నమ్మకం కలగలేదు. శిష్యులు ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే తిరిగారు. అయినా వారి హృదయాల్లో సరైన నమ్మకం, ఆయన చెప్పినప్పుడు విన్నారే కానీ దాన్ని అంతగా గ్రహించలేదు. అందుకే వాళ్ళు వచ్చి చెప్పితే వీళ్ళకి ఎలా ఉంది? వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు, చెప్పింది నమ్మలేదు. మీరు నమ్మని వారు చాలా మంది ఉన్నారు. చెప్పితే అంటే వీళ్ళేంది, స్త్రీలేంది మాకు చెప్పేది అని వాళ్ళకు ఒక నేడు కూడా చాలా మంది అలాగనే ఉన్నారు. స్త్రీలేంది మనకు చెప్పేది. కొందరు గృహంలో స్త్రీలు అంటే సిస్టర్స్ చాలా విషయాలు చెప్తారు, మనం వినకపోతే మనకే నష్టం కదా. అట్లాగే ఇక్కడ వీళ్ళు ఏం చేశారో చెప్తే వాళ్ళు వినలే, వెర్రి మాటలు అనుకున్నారు. వీళ్ళు వెర్రిగా మాట్లాడుతున్నారే, ఆయన ఏంది లేచేది, ఆయన ఏంది సమాధిని జయించేది అని. అక్కడ లేరు అన్న విషయం వాళ్ళు చెప్పినా కూడా నమ్మలేకపోయారు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయాడు. నారబట్టలు మాత్రము విడిగా కనబడి వెళ్ళి చూస్తే, సమాధిలో పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడిన అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. కన్ఫర్మ్ చేసుకున్నాడు వచ్చి. వాళ్ళు చెప్పింది మొదట నమ్మలేదు, కానీ పేతురు ఎప్పుడు కూడా అన్నిట్లో మరి కొంచెము అన్నిట్లో ప్రభువును వెంబడించడంలో, ప్రభుతో మాట్లాడే దాంట్లో ముందుంటాడు కదా. ఇక్కడ కూడా అందులో ఆ విషయంలోనే ముందుగా ఉన్నాడు. పరిగెత్తిపోయి చూసి నిజంగానే అక్కడ లేనిది చూసి అప్పుడు నమ్మినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యమును వినుట వలన హృదయమును సంతోషం కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, పాపములు ఒప్పుకొనిరి అని 9వ అధ్యాయం ఎజ్రా 9 నుంచి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15 వచనాలు, మొదటి 15 వచనాలు ఇదే. పాపములు ఒప్పుకొనిరి. లూకాసు వార్తలో మనం చదువుకున్న భాగంలో బహుమంట కలుగును, వారిలో మంటం కలిగింది. విన్నాడు కానీ పేతురు ఇప్పుడు హృదయంలో మండింది. అవునా, ఇది నిజమేనా ఆలోచించి పరిగెత్తాడు. ఇప్పుడు పోయి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని తిరిగి వచ్చాడు అని చూస్తున్నాం. రోమ వినుట వలన కలిగే ఫలితాలు, ఎందుకు వినాలి, ఫలితాలు మనం చూస్తున్నాం. అందులో రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. రోమిలకు రాసిన పత్రికలో మనందరి జీవితాల్లో జరిగిన మాట అది కదా, మనందరి జీవితంలో జరిగిన మాట. 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చిన మాట వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం విశ్వాసం అనుకుంటున్నాం. మనం ఎట్లా విశ్వాసం అయ్యాం? దేవుని వాక్యం అంటే స్వార్థను విన్నాం. మారిన వారు వచ్చి మనకు వినిపించేటప్పుడు మనం విన్నాము, విని మనం విశ్వాసం కలిగి ఉన్నాము.
దానివల్ల మనకు మాటల వలన క్రీస్తును గూర్చిన మాటే, ఏదేదో కళ్ళబొల్లి మాట్లాడితే యేసు ప్రభు సువార్త అంటే లేఖనముల ప్రకారము ఆయన పుట్టారు, లేఖనముల ప్రకారము సిలువైబడ్డారు, లేఖనముల ప్రకారము సజీవుడుగా లేచారు. ఇదే సువార్త. ఆ సువార్తను విని మనం మన హృదయాల్లో ఆయన చేర్చుకొని మన పాపములు ఒప్పుకొని, నోటి ద్వారా మన పాపములు ఒప్పుకొని, అదే మాట అక్కడ 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపేనని నీ హృదయం ముందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. రక్షణ పొందటకు ప్రాముఖ్యమైనది అంటే, మేము కూడా చిన్నప్పటి నుంచి క్రైస్తవులమై ఉన్నా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం, సండే స్కూల్ డ్రామాలు వేయడము, దేవుని వాక్యాన్ని పాటలుగా పాడడము అన్ని చేశాం. రెగ్యులర్ గా మా అమ్మ చర్చికి తీసుకుని వెళ్ళేవారు. మా నాన్న మొదట్లో నమ్మలేదు, ఆయన సరిగా రారు. కానీ ఆ తర్వాత మా అమ్మ మాత్రం చిన్నప్పటి నుంచి మమ్మల్ని కంపల్సరిగా చర్చికి తీసుకుని వెళ్ళేవారు. ఇంకా అక్కడ వినేది కాకుండా అక్కడ ఒక 2 బాప్తిస్మాలు జరిగినాయి. బాల్యంలో ఉన్న ఒక బాప్తిస్ము, మరి యవనస్తులైనాక వాళ్ళు ఏం చేస్తుంటే కన్ఫర్మేషన్ క్లాసెస్ అని పెట్టి వాళ్ళకి వినిపించి వారిని మళ్ళీ సంఘంలో చేర్చుకునే పద్ధతి అక్కడ ఉండేది. అలాగా చేసి ఇప్పుడు 2 బాప్తిస్మాలు అయినాయి. కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అసలు రక్షకుడు ఎవరు, అసలు ఏం చేశారు ప్రభు వచ్చి, అప్పుడు అన్ని కూడా ధ్యానించాం. గుడ్ ఫ్రైడే వస్తే అన్ని ధ్యానించేదే. బర్త్డే, క్రిస్మస్ కు బర్త్డే చేశారు, అన్ని చేశాం. ఈస్టర్ పండుగ చేసేవాళ్ళం, అన్ని పండుగలు చేసేవాళ్ళం. కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని హృదయములో కార్యం జరిగింది ఎప్పుడంటే 1990 సంవత్సరం. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, 2 బిడ్డలు కూడా అయిపోయారు. కానీ 90వ సంవత్సరంలో జనవరి నెలలోని చక్కని ఒక దైవ సేవకుడు వచ్చి వాక్యం చెప్పగా విని హృదయం మారింది. రక్షణ అంటే ఏమిటి తెలిసింది కదా. నామకార్థంగా ఉన్న జీవితాంతం నామకార్థంగా ఉన్న దానివల్ల ప్రయోజనం లేదు. కాకపోతే విశ్వాసిగా మారాలని దేవుడు కోరతాడు. వినుట వలన విశ్వాసము కలుగును. అసలైన విశ్వాసం అప్పుడు కలిగింది 1990లో. 90 నుంచి ఇప్పుడు ఇంచుమించు 30 ఏళ్ళు పైన అయిపోయింది కదా. అప్పటి నుంచి వెనుక చూడలేదు. అంటే మళ్ళీ పండుగలు చేయడము, మళ్ళీ చర్చికి పోవడము వంత లేదు. ఇప్పుడు దేవుడు తన బిడ్డలు మమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నాడు, నేను కానీ సిస్టర్ కానీ సేమ్ ఇయర్ లోనే నమ్మినాము. మ్యారేజ్ మాత్రము నామకార్థంగానే జరిగింది. కానీ విశ్వాసం అన్నది మా హృదయాల్లో ఆ 90 సంవత్సరంలో సిస్టర్కు నాకు కూడా కలిగింది. నాకన్నా ముందు ఆమె రక్షణ పొందింది చిన్నప్పుడే. విశ్వాసం అంటే యవ్వనంగా ఉన్నప్పుడు దేవుని నమ్మింది, దేవుని బిడ్డగా అవగాహన తెచ్చుకునింది, నేను దేవుని బిడ్డను అని. ఆమె చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంతగా చర్చికి పోయేవాళ్ళు కాదు, కానీ ఈ మాత్రం రెగ్యులర్ గా వెళ్ళేది. ఈమె తమ్ముడు రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళు. వాక్యం పట్ల భయం ఉండేది. వాక్యం ఆమె హృదయంలో పెళ్లికి ముందే తీర్మానం చేసింది. నేను ఆ తర్వాత తీర్మానం చేశాను. కానీ ఆ సంవత్సరంలోనే ఇద్దరు కూడా బాప్తిసం తీసుకున్నాం. మొదటి నేను, ఆ తర్వాత సిస్టర్ 90వ సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని వినిపించడము, దేవుని గురించి నాకన్నా ఎక్కువగా సిస్టరే సువార్త చెప్తారు. నేను ఎప్పుడు వాక్యం అప్పుడు సువార్త చెప్తాను, ఎప్పుడైనా కొందరికి చెప్తాను. కానీ ఆమె కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్తుంది. వాళ్ళు ఎవరైనా కానీ భయపడదు. మరి హిందువులా వాళ్ళు భయంకరులా. ఇక్కడ ఒక రోజు వాక్యం చెప్తా అంటే ఒక ఆయన వచ్చి హెచ్చరించినాడు. బీజేపీకి సంబంధించిన వాడు వచ్చి హెచ్చరించినాడు, నువ్వు చెప్పకూడదు ఇక్కడ వాక్యము, జాగ్రత్త అని బెదిరించేసి వెళ్ళాడు. ఆయన కూడా ఆమె వినలేదు. ఆమె బాటకు ఆమె చెప్తూనే ఉంది. కనిపించిన వాళ్ళకంతా వినిపించే పని ఆమెకి. ఆమె యొక్క గోల్ ఏమిటంటే 1,000,000 మందికి సువార్త చెప్పాలంట. సిస్టర్ యొక్క గోల్ 1,000,000 మందికి నేను సువార్త చెప్పాలి సత్య లోపల. ఇప్పటికే ఎన్నో వేల మందికి చెప్పేసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, వినుట, వినిపించుట. దేని వినాలి? దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని వినిపించాలి. వాక్యము
ఒక రకాలు చూసాం, వాక్యం యొక్క పోలికలు చూసాం, ఆ వాక్యమును వినాలి అని చూసాం, ఎందుకు వినాలి అన్న విషయాలు కూడా ధ్యానం చేసాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము జీవితాంతం వింటూ ఉండాల్సిందే. మరి మనము కడవరి దినాల్లో మనం పడకలో పడిపోయామనుకోండి, అప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎట్లా? వాక్యము చదవగలిగిన కళ్ళు ఉండి వాక్యం చదివితే ఆయన ఆయన మాటలు మనకు వినిపిస్తా ఉంటాడు. ఆయన స్వరం మనకు వింటూ ఉంటాం. ఆయన స్వరం మనల్ని సరిచేస్తూనే ఉండాలి. ఆయన వచ్చేంత వరకు కూడా, రాకడ వరకు కూడా, మనం పోకడ వరకు కూడా మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి అని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఉదయ కాలమున మనము దేవుని వాక్యాన్ని వినుట అన్న విషయం మీద మనము ధ్యానం చేశాం. ఈ కూడికలో అనేక మంది విన్నాం. మరి మనం ఎలా ఉన్నాం అనేది మనం గ్రహించాలి. ఏ విషయాల్లో సరి చేసుకోవాలి, ఏ విషయాల్లో దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అని సరి చేసుకోవడం దేవుని వాక్యం ఉండేది. కొందరు దేవుని వాక్యం చెప్తే నా గురించే చెప్పినారు, నన్ను పాయింట్ అవుట్ చేసినారు అని కొందరు సంఘాల్లో కొందరు అవగాహన లేక అంటారు. నిన్ను దిద్దాలనే కదా దేవుడు తన వాక్యాన్ని తన దాసుల ద్వారా వినిపించేది. నీలో ఆయనకు సంబంధించినవి, ఆయనను ప్రేమించడానికి దూరంగానూ చాలా ఉన్నాయి. అవి సరిదేయడానికే అదే పనికి ఎవరన్నా సిద్ధపడరు. కొందరు ఉన్నారనుకోండి, లోపాలు ఎత్తి దానికి తగిన వాక్యాలు సిద్ధపరుచుకొని వచ్చి వాయించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు. దేవుని సన్నిధిలో భయభక్తులతో ధ్యానించి వచ్చే ప్రతి మాట కూడా మనం వినాలి అని మనం చూస్తున్నాం. కాబట్టి వినుట, వాక్యము పోలికలు, వాక్యము రకాలు మనం చూస్తున్నాం. ఆ వాక్యమును వినుట గురించి ఈరోజు విన్నాం. దేవుడు ఈ వాక్యమును ఆశించి దీవించును గాక. నాకు గోపాల్ గారికి నా ప్రేమను తెలియజేస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు బ్రదర్. గోపాల్ గారు. గోపాల్ అన్న. చక్కటి లేఖన భాగాలను మనం విన్నాం. దేవుని వాక్యాన్ని కూర్చొని శ్రద్ధగా వినాలనే మాట నాకు చాలా బాగా నచ్చింది. కూర్చొని శ్రద్ధగా వింటేనే మన మనసులోకి అది ఎక్కుతుంది. వినకపోతే మనకు నష్టము. ఎందుకు వినాలి, ఎలా వినాలి, ఎప్పుడు వినాలి అనే శ్రేష్టమైన సంగతులను మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన దాసుని ద్వారా మనకు వినిపించి ఉండగా మన హృదయాలలో భద్రపరుచుకొని అలాగున నెమరు వేసుకొని జీవిద్దాం. దేవుని వాక్యాన్ని అనునిత్యము మనము చదువుకొని ధ్యానము చేసుకుంటూ మన జీవితాలకు అన్వయించుకుంటేనే తప్ప పాపభూయిష్టమైన ఈ లోకంలో మనం చక్కగా నిలవలేమని మరొకసారి మనము ఒప్పుకోవాల్సిందే. చెవిగలవాడు వినుగాక. నిజమే, మనము చెవులు కలిగి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని మరి మన జీవితాలకు అన్వయించుకుందాం. మరి ఈ సమయంలో శ్రేష్టమైన లేఖన భాగాలను అందించిన మరి రవి మనోహర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చివరిగా ఎర్రపరెడ్డన్న ప్రార్థన చేస్తే ఈ కూడికను ముగించుకుందాం. ఎర్రపరెడ్డన్న. అన్న ఇంకో పేరు చెప్పండి. ఎర్రపరెడ్డన్న. మరి దేవదానం అంకులు ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. వందనాలన్న అంకులు. చేరు వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, సహోదర సహోదరులకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన రవి మనోహరన్ గారికి ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా ప్రభువా, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామకే వందనాలు నాయన. శ్రేష్టమైన మీ నామమును తలపోసుకోవటానికి ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచేవారు కాబట్టి మీ పాసనలో మమ్మల్ని అందరిని నడిపించారు. అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు వినటానికి కృప చూపారు. మీ దాసుని ద్వారా అమూల్యమైన సంగతులు మా ఎదుటికి తీసుకుని వచ్చారు.
మీకు వందనాలు. మా జీవిత కాలమంతయు మేము విని నేర్చుకునే వారంగా, నేర్చుకున్నది ఇతరులకు చెప్పు వారంగా, మా జీవితాల్లో వాటిని అన్వయించుకొని అనుసరించే వారంగా మీ కృప మాతో ఉంచమని బ్రతిమలాడుచున్నాం. యేసయ్య, అలాగే ఎవరు ఏ అక్కర్లో ఉన్నారు అక్కర్లు తీర్చి మైపడు. అలాగే శేఖర్ బాబు కుమార్తె వివాహ విషయంలో కూడా మీరు తోడు. ఆయనకి సెలవులు కూడా ఇచ్చుటకు అధికారితో మాట్లాడి మైపడు. ఇంత దనక మీరు మాతో ఉన్నందుకే స్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, అంతేకాకుండా ఎరాలన్న కుమార్తెల విషయంలో కూడా, వారి యొక్క రిజల్ట్స్ విషయంలో, ప్రభా జాబ్ ఆపర్చునిటీ విషయంలో, వారి విషయంలో కూడా తోడుండి సహాయం ప్రభుత్వమని ఈ సమయము మాకు ఇచ్చినందుకే స్తుతులు చెల్లిస్తూ ఈ దినమని నేర్పిన పాఠాలు మా జీవితాల్లో అన్వయించుకొని వాటి ప్రకారం జీవించడానికి ప్రభుత్వమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సహోదరులు స్పీకర్ గారికి వందనాలు.